ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవిబుధులు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ఏదైనా బారసాల దగ్గర నుంచి ఉపనయనం, వివాహం, ముహూర్తాలకి, వాస్తు సంబంధమైన విషయ వ్యవహారాలకి, జ్యోతిష సంబంధమైన విషయ వ్యవహారాలకి నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏ విషయాన్ని సరే సందేహం లేకుండా కాల్ చేసి అడగవచ్చు. ఎందుకంటే వాస్తు విషయంలో ఇలా ఉండొచ్చు, అలా ఉండకూడదు అని చెప్తుంటారు. వాస్తులో ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్, ఒక ఆప్షన్ అంటూ ఉంటుంది. గోడ కూలగట్టడం అనేది పద్ధతి కాదు. అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. సో దానికి సరిసమానమైన ఆప్షన్లు కానీ ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. బాత్రూమ్ వైపు కావచ్చు, ఈశాన్యం కావచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు తెలుసుకోండి. అలాగే జాతకం. ఈ రోజుల్లో జాతకం అనేది చాలా ముఖ్యమైనది అయిపోయింది. అంటే పూర్వకాలంలో జాతకాలు అనేది అంతగా చూసేవారు కాదు, అంతగా పట్టించినవారు కూడా కాదు. పట్టించుకోవడం కాదు, అప్పట్లో కమ్యూనికేషన్స్ చాలా తక్కువ ఉండేది. పెళ్ళికి ముందు బాగానే ఉంది, ఎవరో చెప్పారు బాగానే ఉందండి, చేసుకున్నాం, బాగానే ఉంటుంది అన్నారు. తర్వాత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకవేళ వివాహ పొంతంలో జాతక పరిశీలన చేసుకొని ఏమైనా దోషాలు ఉంటే కూడా, ఈ దోషాలు అనేది 100% గ్యారంటీ అని కాదు, కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది. ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఏ కార్యక్రమం చేసినా ఒక పాజిటివ్గా ఉండడం వల్ల మంచి జరుగుతుంది. అందుకే మన పెద్దలు, ఋషులు అందరూ యజ్ఞయాగాదులు ఎక్కువ చేసేవారు. యజ్ఞయాగాదులు చేసి ఆ భగవంతుని ప్రసన్నం చేసుకుని ఆ హవిస్సు మొత్తం ఆ దేవతలకు అర్పించేవారు. ఆ దేవతకు అర్పించడం వల్ల వాళ్ళ శక్తి పెరిగేది. అందుకే అంటారు పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అన్నది. మన తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, అలాగే భగవంతుని ఆశీస్సులు. భగవంతుడి ఆశీస్సులు కావాలంటే ప్రతినిత్యం మనకు తోచినట్టుగా దీపారాధన చేయడం కానీ, లేదా ఓం నమః శివాయ ఒక 11 సార్లు 21 సార్లు, లేదా మీ కులదైవానికి స్మరించుకుని వెళ్ళడం వల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఏ పని చేసినా సరే ప్రశాంతంగా ఉంటుంది, ఒక అడుగు ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏదైనా సరే కార్యక్రమం జరిగేటప్పుడు పొద్దుటే దేవుని తలుచుకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా వ్యాపారానికి కానివ్వండి, ఉద్యోగానికి కానివ్వండి, ఎటువంటి గ్రహ దోషాలైనా సరే జాతక పరిశీలన చేసుకోండి, లేదా వాస్తు పరిశీలన, వాస్తు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి సంప్రదించండి. సరైన సమాధానాలు, సరైన సూచనతో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలు బాగున్నాయని చెప్పవచ్చు. వ్యాపార వ్యవహార విషయాలలో కూడా ఈ వారం బాగుంటుంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్న పనులను ఈ వారం చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఏవైతే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం వాయిదా పడే సూచన కనిపిస్తోంది. ప్రతి విషయానికి లోతుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా కెరియర్లో కానివ్వండి,
వ్యాపారంలో కానీ ఏకాగ్రత అనేది ఏర్పడాలి. ఒక్కొక్కసారి ఏకాగ్రత లోపిస్తుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ధోరణిలో ముందుకు వెళ్తారు. కాబట్టి ఏదైనా సరే ఒక ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళండి. అనుమానాలతోటి ముందుకు వెళ్ళకద్దు. అలాగే జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాగ్వివాదాలకు తెవకుండా సామరస్యంతో ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో బాగున్న, ఉద్యోగంలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఏర్పడతాయి. నలుగురితో సామరస్యంగా ఉండండి. ప్రతిదానికి వాగ్వివాదానికి తెగకుండా వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం బాగుందని చెప్పచ్చు. మెరిట్ మార్కులు సంపాదిస్తారు. మెడికల్ ఎగ్జామ్స్ ఏవైతే రాశారో ఇంటర్వ్యూ పాస్ అవుతారు. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం బాగున్నాయని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి. ఎన్నో ఏళ్ళగా కలలు కంటూ ఉద్యోగం రాదు నిరాశపడే వారికి ఈ వారం ఒక మంచి శుభవార్తను వింటారు. ఏది ఏమైనా సరే మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పాలి. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది. ఆహార అలవాట్లు కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి, దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నలుపు ఒత్తులతో లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మధ్యకాలంలో కామారెడ్డి జిల్లాలో విసన్నపల్లి గ్రామంలో కాలభైరవ టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. అతి పురాతనమైన దేవాలయం, స్వయంభూ టెంపుల్. ఒకసారి ఆ కాలభైరవుని దర్శించుకోండి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత కాలభైరవుడు కాశీకి వెళ్ళాడన్న ఒక గాథ ఉంది. అది దాని తర్వాత వివరిస్తాను మీకు. కాబట్టి ఒక్కసారి కాలభైరవుని దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనాన్ని ఎక్కువగా చేసుకోవడం చెప్పదగినది. వృత్తి వ్యాపార పరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ధనం వచ్చిన ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. పెళ్లి కాని వారికి ఈ వారం మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. అయితే సంబంధాలు ఇప్పుడే చేసుకోము, సెటిల్ అయ్యాక చేసుకుంటాం అని అంటారు. పెళ్ళికి సెటిల్మెంట్కి అన్నది చిన్న గ్యాప్ ఉంటుంది. పెళ్ళి అన్నది ఏ వయసులో జరగాలో ఆ వయసులోనే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు 10 లక్షల ప్యాకేజ్ వస్తే 15 వచ్చాక చేసుకుందాం, 15 వస్తే 20 వచ్చాక చేసుకుందాం అంటాం. ఆశకి అంతు లేకుండా పోతుంది. కాబట్టి వచ్చిన సంబంధాన్ని కాదనకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే వివాహం కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే వచ్చిన లాభానికంటే ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అప్పు చేయకుండా ఉన్నదాంతోనే ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. వీరికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, బోటిక్స్కి, జ్యువెలరీస్కి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగం వారికి, కళారంగం వారికి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనిపించినా వారం చివరిలో మంచి ఫలితాలు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి కష్టపడి చదవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా సరే సమయాన్ని తక్కువగా ఉందని అనుకోకుండా మీకున్న శక్తితోటి, మనోబలంతో ముందుకు వెళ్ళండి. ఆత్మశక్తితోనే ఏదైనా చేయగలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయడం చెప్పదగినది. వ్యాయామం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఎంత చేస్తే అంత మంచిది. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అసిడిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి ఫలితాలు గోచరిస్తోంది. అయితే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంత వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాలం అనుకూలంగా ఉన్న కొన్ని గ్రహగతులు వీరికి అనుకూలంగా లేవు. కాబట్టి ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కొంచెం కాలం ఉండడం అనేది చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. అయితే వచ్చిన లాభాలని జాగ్రత్త పరచడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుందని చెప్పచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సరే వీరిదే పై చేయి అవుతుంది. వీరు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. వీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు వినాలి అని అనుకుంటారు, అలాగే వింటారు కూడా. కాబట్టి ఈ రాశి వారికి స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా యూకే వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడవు, త్వరగానే కంప్లీట్ అవుతుంది. లేట్ అవుతుంది అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం త్వరగానే పూర్తవుతాయి. మొత్తం మీద మిథున రాశి వారికి అడపా ఇబ్బందులు ఉన్నా కూడా ఏమీ ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. అలాగే సౌర కంకణం ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా 1-2 సార్లు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. అయితే మీకు రావాల్సిన స్థిరాస్తి మటుకి కొంత తక్కువగా వచ్చే సూచన కనిపిస్తోంది. ఏదైనా సరే కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారపరంగా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. సింగిల్గా చేసే వ్యాపారస్తులకు కాలం బాగుంటుంది. భాగస్వాముల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. టెక్స్టైల్స్, ఈఎన్టీ, గైనకాలజీ, వస్త్ర వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ మాట వినొచ్చు, ఇంకెవరి మాట విని మనం ఎందుకు చదువుదాంలే, ఎవరు చదవట్లేదు మనం ఎందుకు చదవాలి అనుకుంటాం. చదువులో అనేది ఒకరితో పోటీ కాకుండా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే వెనకబడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో మించిన వారు కాలభైర అష్టకం చదువుకోవడం చెప్పదగినది. మన తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో ఈసన్నపల్లిలో కాలభైరవ టెంపుల్ ఉంది. చాలా ప్రసిద్ధిగాంచింది ఆ టెంపుల్, స్వయంభూ టెంపుల్. ఒకసారి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించండి. గ్రహదోషాలు కావచ్చు, ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని, ఎటువంటివైనా సరే దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ దర్శనం సర్వపాపహరణం అన్నారు. ఈ రాశివారు
అందరూ ముఖ్యంగా కాలభైరవ అష్టకం పఠించండి. అలాగే కాలభైరవుని దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉన్నా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉండదు. వ్యాపారంలో పార్ట్నర్స్తో కానివచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఖర్చు పెడితే రేపు ఏమీ మిగలదు అనే ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా సరే జాగ్రత్త పడమని చెప్తున్నాం. ఈరోజు ధనాన్ని ఖర్చు పెడతారు, రేపు మీకు రమ్మంటే రాదు. మీకు కావాల్సిన వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టడం, మిమ్మల్ని అడిగినప్పుడు కూడా సహాయం చేయమన్నప్పుడు కూడా ఎవరు సహాయం చేయకపోవడం జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఎందుకే ఇలా జరుగుతుంది మనకి అనుకుంటారు. స్వయంకృత అపరాధన. అన్నీ తెలిసి కూడా గొప్పలకు పోవడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పర్వాలేదు మనవాడే కదా, డబ్బులు ఇచ్చేద్దాం, రేపు పొద్దున ఇస్తాడు, ఎక్కడ పోతాడో అనుకుంటాం. మీకు అవసరానికి ఎవరు ఇవ్వరు కూడా. కాబట్టి కెరియర్లో కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. కొత్తగా కెరీర్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ లేకుండా ఓన్గా పెట్టుకునే వారికి కూడా ఈ వారం బాగుంటుంది. కాబట్టి మంచి రోజు చూసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక స్పష్టత ఏర్పడుతుంది. అయితే మీకు నచ్చిన సంబంధం ఇంట్లో వరకు నచ్చదు, వాళ్ళకి నచ్చిన సంబంధం మీకు నచ్చదు. ఇటువంటి విషయాలలో ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబం అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా మనశ్శాంతి లోపిస్తుంది, నిద్ర కరువు అవుతుంది, ప్రతిదీ ఆలోచన విధానంతోనే వెళ్తారు. అయితే ఆహార నియమాలు పాటించి ఆలోచనలు పక్కన పెట్టి వెళ్ళడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. లేకపోతే కడుపుకు సంబంధించింది గ్యాస్ట్రిక్ కావచ్చు, లివర్ సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. కొన్ని వాంతులు విరోచనాలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తుంది, కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయి ధనం వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. ఖర్చుని మీకు మీరుగానే అదుపులో పెట్టుకోవాలి. గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సరే ముక్కుసూటిగా వెళ్ళడం కాకుండా నలుగురితో పాటు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే కాలేజీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా ఫ్రెండ్స్లో కావచ్చు చిన్న చిన్న ఘర్షణలు వచ్చే అవకాశం సూచిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనుమానానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకున్న తెలివితేటలు అమోఘం. మీ క్యాలిక్యులేషన్స్ ఎవరికీ అర్థం కాదు కూడా. కాబట్టి మీకున్న తెలివితేటల్ని సరైన సన్మార్గంలో ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చేసే పనిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో కాకుండా మీకంటూ ఒక గుర్తింపు రావడం కోసం ఎంతో శ్రమిస్తారు. అలాగే ఉంటుంది కూడా. ఎందుకంటే అందరూ ఒక ఎత్తు అయితే మీరు ఒక ఎత్తు. ఆలోచన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికంటే మనకేం తక్కువ, మనం కూడా బాగానే ఉన్నాం, వాళ్ళతో పాటు మనం ఒక అడుగు ముందు ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి చేయండి. ఎందుకంటే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు కూడా ఇబ్బంది పెడతాయి.
ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. డి డెఫిషియన్సీ తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఈ వారం బాగుంటుంది. వ్యాపారపరంగా కూడా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే వ్యాపార విస్తరణ కోసం చేసేవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ యాత్ర కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువగా చేస్తారు. ఈ వారం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి శుభవార్త వింటారు. కొంతమంది విదేశీ ప్రయాణం కూడా అనుకోకుండా చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల మీ కళ నిరీక్షణ ఫలిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా ఉద్యోగపరంగా యుఎస్ కావచ్చు, యూకే, కెనడా, మరి ఏ దేశమైనా సరే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి అయ్యో వెళ్ళలేకపోయాము అనుకున్నవారు కూడా ఈ వారం వెళ్ళే సూచనలు కనిపిస్తుంది. కాబట్టి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఈ వారం ఈ రాశి వారికి బాగున్నాయని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు విషయంలో పోటీ అనేది 10 మందితో కాకుండా మీకు మీరుగా అనేది వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారో లేదో, వాళ్ళు చదివాక మనం చదువుతాం అనుకోకుండా చదువుకి ప్రాధాన్యత ఇవ్వండి. ఫస్ట్ మిగతా విషయాలకి ఎలా మీరు ప్రాధాన్యత ఇస్తారో, అలంకరణే కావచ్చు, ఏ వస్తువు అయినా సరే వాటికి ఇచ్చే ప్రాధాన్యత చదువు కూడా ఇవ్వండి. దానివల్ల చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే మీకున్న తెలివితేటల్ని సరైన మార్గంలో కనుక పెట్టగలిగితే మంచి మార్కులు సాధిస్తారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతన విషయంలో కొంత జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే వివాహం అయ్యాక ఇబ్బందుల్ని చూస్తున్నాము. కాబట్టి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే దోష పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారి అనుగ్రహం పాత్రలు కాగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు, లేదా భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. లోన్లకి దూరంగా ఉండండి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ఎందుకంటే అప్పు అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ చేతిలో రూపాయి ఉందనుకోండి, పావులా అప్పు చేయండి, అంతేగాని 2 రూపాయలు అప్పు చేయకండి. అప్పు చేసి ఇల్లు కొనడం కానీ, అప్పు చేసి వాహనం కొనడం కానీ అటువంటి పనులు చేయకండి. ఏదైనా సరే స్థాయికి మించి వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. దానివల్ల ఇంట్లో మనశ్శాంతి కోల్పోవచ్చు, ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి అప్పుకి ఇవ్వడము, అప్పు తీసుకోవడం కూడా ఎంత దూరంగా ఉంటే వాడికి అంత మంచిది. వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా కొన్ని పనులు నిదానంగా చేసుకోవడం మంచిది. ఒకరి మెప్పు కోసం చేసే పనులు ఏదైతే మాటలు ఉంటాయో ఏదైనా కానివచ్చు, అవి తర్వాత ఇబ్బంది పెడతాయి. మనకున్న స్థానం, స్థాయి ఏదైనా సరే హుందాగా వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఇది అందరి విషయంలో కాదండి, కొందరి విషయంలోనే. ఎందుకంటే కొంతమంది అలా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తుంది కాబట్టి చెప్తున్నాను. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు, విదేశీ కోసం వెళ్ళాలనుకునే వారికి పాస్పోర్ట్ విషయంలో కావచ్చు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మొండిగా వెళ్తే తర్వాత కొన్ని పరిణామాలకి మీరే బాధ్యత కావాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో నలుగురితో చర్చించే ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఈ వారం తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సమస్య పోతుంది. నలుగురితో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం బాగుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, లేదా అక్కడ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అధికారి మీకు సహాయ సహకారాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, లేదా ప్రభుత్వపరమైన సమానమైన ఏదైనా కావచ్చు, మీకు ఉపయోగపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం చదవడం, అలాగే కాలభైరవ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరొత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య పాశుపత రూపు కానీ మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు ముత్యపు గణపతి లాకెట్ని మెడలో ధరించండి. విద్యలో ప్రశాంతత కోరుకోవడానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఈ లాకెట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు చికాకు పెడతాయి. కష్టపడిన దానికి ఫలితం ఎలా ఉన్నా కూడా మనశ్శాంతి కరువవుతుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరేదో సంపాదించేస్తున్నారు, మీరేదో బాగుపడిపోతున్నారు అనే ఈర్ష్య, అసూయలు ఎక్కువగా ఉంటాయి. మీ కష్టం ఏదో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీ సంపాదన ఏదో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీకు రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. జనాల దృష్టిలో 10 రూపాయలు వస్తుంది, రూపాయి ఖర్చు పెడుతున్నారని ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే భగవంతుడి మీద వదిలేసి మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. ఎవరు ఎన్ని అనుకున్నా ఏదైనా సరే మీ స్థానాన్ని ఎవరు మార్చలేరు. మీ కఠోర దీక్ష, మీ పట్టుదల అవే మిమ్మల్ని నిలబెడతాయి, కాపాడతాయి కూడా. ఉద్యోగంలో మార్పులు చేయాలని, మార్చాలని ఎంత యోచించినా సరే అవేమీ ఫలించవు. మీకున్న పేరు ప్రఖ్యాతలు కావచ్చు, గుడ్విల్ కావచ్చు, అవి మీ ఉద్యోగాన్ని కాపాడుతుంది. విదేశాలకు సంబంధించింది విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే శుభకార్యాల్లో పాల్గొనేటప్పుడు అందరినీ మిమ్మల్ని పొగడడం, మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం అనేది కొంతమందికి నచ్చదు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఏదైనా సరే మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం అనేది చెప్పదగినది. ఎవరు అసూయ పడతారని చెప్పేసి మన పనుల్ని, కర్తవ్యాన్ని ఏ రోజు మానకూడదు. అది ఇంట్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా సరే అవి సమస్య పోతాయి. మీకున్న సమయస్ఫూర్తి, తెలివితేటలతో వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా రన్ చేయాలని చూస్తారు. అలాగే రన్ అవుతుంది కూడా. వ్యాపారం సంబంధించింది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే రాబడి మటుకు తక్కువగా ఉంటుంది. అది భవిష్యత్తులో మటుకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు పెట్టుబడి పెడుతున్నారో అది భవిష్యత్తులో బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరే సమయానుకూలంగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అర్ధాష్టమి జరుగుతోంది వీళ్ళకి. అర్ధాష్టమి శని వల్ల పనులు నిదానంగా అవ్వడం, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇదవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని పఠించండి. అలాగే శని స్తోత్రం, ఈ 2 ఎంత ఎక్కువగా పఠిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ అష్టకం చదవండి. ప్రతిరోజు వినండి లేదా చదవండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది వీళ్ళకి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు, పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీకంటూ ఒక స్థానం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎందుకే పదే పదే చెప్తున్నాము అంటే, పూర్వం ఏ జాతకాలు చూసుకోకుండా వివాహాలు చేశారు. అప్పుడు మనకి టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ఏం ఉండేవి కాదు. ఏదైనా గొడవ వచ్చినా భార్యాభర్తలు వాళ్ళు సర్దుకునేవారు. మూడో వ్యక్తి అంటూ ఉండేవారు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదున్నా అన్ని కంప్యూటర్లు, మొబైల్స్లోనే. ఇప్పుడు ఏదంటే ఫోన్ చేసి మాట్లాడడం, ఇంట్లో ఏ చిన్న విషయం వచ్చినా ఫ్రెండ్స్తో మాట్లాడడం లేదా ఎవరితోనో మాట్లాడడం. దానివలన ఇంట్లో విషయాలు, భార్యాభర్తల మధ్య విషయాలు ఏవైతే ఉన్నాయో మూడో వ్యక్తి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అన్న అవి ఇబ్బంది లేకుండా ఉండడానికి జాతక పరిశీలన ఎందుకు అన్నామంటే, ఇగో ఇలా ఉంటుంది జాతకం, ఇబ్బందులు వస్తాయి, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అన్న సూచన వరకు ఉంటుంది. జాతకాలకి 100% కరెక్ట్, గ్యారంటీ, వారంటీ ఏమి ఉండదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏమిటి అంటే, ఎలా ఉండాలి, ఆపదలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి పరిహారాలు ఏంటి అని చెప్పడం కోసమే శాస్త్రం. అంతేగాని ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతారు, మీరు ఇలాగే అయిపోతారు అన్నది తప్పదు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. ఎంతో మహానుభావులు దాన్ని శ్రమించి మనకు అందించారు. అటువంటి శాస్త్రాన్ని 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది బాగుండాలి. ఏ నర్సరీ నడుస్తున్నప్పుడు ఏం చేయాలి, చిన్న చిన్నవి ఉంటాయి రెమెడీస్. అందరూ హోమాలు చేసుకోలేకపోవచ్చు, జపాలు చేసుకోలేకపోవచ్చు, అభిషేకాలు చేసుకోలేకపోవచ్చు. శివనామస్మరణ 11 సార్లు దండం పెట్టుకుని నామస్మరణ చేసినా సరే హోమం చేసినంత ఫలితం ఉంటుంది. హోమం అనేది గొప్పది, అందరూ చేసుకోవచ్చు, చేసుకోలేని వాళ్ళకి. కాబట్టి ఏది చేసినా సరే ఓం నమస్తేయ అంటూ చెమ్ము నీరు పోస్తే అదే అభిషేకం. దైవ దర్శనం, దీపారాధన, దేవుడి పూజ అనేది ఎంతో ముఖ్యం. దానివల్ల అద్భుతాలంటూ ఏం జరగవు, మనసు సంతోషకరమైన ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి జరుగుతుంది. అయ్యో మంచి జరిగిందంటే ఎందుకు జరిగింది, అయ్యో దేవుడు దర్శనం చేసుకుని అందుకే మంచి జరిగింది అన్నట్టు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, నుదుట ఎంత కుంకుమ అలా బొట్టు పెట్టుకోవడం వల్ల నరదిష్టి అధికంగా ఉన్నవాళ్ళు, నరదిష్టి ఏదైనా సరిపోతుంది. మన హైందూ ధర్మంలో కుంకుమ పెట్టుకోండి, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్ల అందరూ పెట్టుకోండి. అందరూ పెట్టుకోవడం వల్ల నరదిష్టి పోయి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇవన్నీ మన పెద్దలు ఆల్రెడీ చెప్పినవే, నేను కొత్తగా చెప్తుంది ఏం కాదు ఇక్కడ. కానీ మనం కొద్దో గొప్ప మనం పాటించాలి. నా బాధ్యతగా కొంతవరకు నేను చెప్పదలుచుకున్నాను, చెప్తున్నాను. ఇంకా వ్యాపార వ్యవహారాల విషయాలలో ఈ వారం బాగుందని చెప్పచ్చు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఐరన్, సిమెంట్ ఈ రంగాల వారు కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూములు కావచ్చు, ఈ వారం సేల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం ఈ రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. నలుగురితో ఏదైనా సరే చర్చించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో డిస్కస్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మీకున్న తెలివితేటలకి ఎక్కడికో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే బద్ధకం అనుకోవచ్చు, నిర్లక్ష్యం అనుకోవచ్చు, దానివలన వెనకబడి ఉంటారు. వాటిని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి.
గురువారం నాడు ఏదో ఒకటి దానం చేయండి. చలికాలం కాబట్టి పేదవారికి రగ్గు, అన్నం కావచ్చు, రొట్టె కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగపడే వస్తువు ఏదైనా సరే దానం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అయితే అధిక శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. మీకున్న తెలివితేటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పనులు మటుకు నిదానంగా సాగుతాయి. ఎంత కష్టపడినా సరే ఫలితం మటుకు శూన్యంగా ఉంటుంది. అయితే మనోధైర్యంతో, మన సంకల్పంతో ముందుకు వెళ్ళింది దైవానుగ్రహం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. శివుడికి అభిషేకం చేయించండి. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ఏవైనా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉంటే పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయినా సరే పునఃప్రారంభమవుతాయి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ముఖ్యంగా దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. వచ్చిన సంబంధాన్ని చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగా చూస్తారా లేదా, అనుమానాలు పక్కన పెట్టుకుని ముందు మాట్లాడుకుని బాగుందా లేదా ఆ దూరంతో ముందుకెళ్ళండి. ఫ్యూచర్లో ఏదో అయిపోతుందని కాకుండా ప్రాక్టికల్గా ఉండి, మనం ప్రాక్టికల్గా ఉంటే ఎదుటి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. మనం ప్రాక్టికల్గా ఉండలేకుండా ఉంటే ఎదురు వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే మాట్లాడితేనే పనులు అవుతాయి. మాట్లాడకుండా ఏదో అవుతుంది, ఏదో చేస్తామంటే పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. మన ఎగ్జామ్ రాస్తే ఆయన పాస్ చేయగలుగుతారు, మనం ఏమి రాకపోతే ఆయన ఏమి చేయలేదు. కాబట్టి మనం ఒక అడుగు ముందేస్తే పరమేశ్వరుడు ఒక అడుగు, ఆయన ఒక అడుగు ముందుకు పంపిస్తారు. కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. మంచి సంబంధం వస్తే వదులుకోకండి. వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ఈ వారం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. మెరిట్ మార్కుల కోసం కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మంచి మార్కులు సాధించగలుగుతారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కూడా వీళ్ళు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం అనేది రాకపోతుంది. అయితే కొంతమంది 3 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 6 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వారం వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అవకాశాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి పాస్ వెళ్ళండి. మొత్తం మీద కొంతమందికి అయితే ఈ వారం ఉద్యోగ అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. లేదా శివుడికి అభిషేకం అన్న చేయించండి, రుద్రాభిషేకం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసిన పని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మాత్రమే. ఉద్యోగ వ్యవహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ మనకే తెలుసు, మనం చాలా గొప్పవాళ్ళం, మనం చెప్పింది అందరం వినాలి అని కాకుండా నలుగురితో పాటు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. మీకున్న తెలివితేటల్ని సన్మార్గంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు
సంప్రాప్తిస్తారు. వ్యాపార పరంగా మీకున్న తెలివితేటల్ని ఉపయోగించి వ్యాపారాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తారు. మంచి లాభాలు కూడా తీసుకొస్తారు కూడా. వ్యాపార పరంగా ఈ వారం వీరికి బాగుందని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అలాగే ఫుడ్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, అలాగే బొటిక్స్, వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీరు కష్టపడిన దానికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి ప్రతి వారిని నమ్మడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు మీరుగా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీకు మీరుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే వ్యాపార పరంగా బాగుంటుంది. రూపాయికి పావల లాభం ఉంటుంది. అయితే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంత ఆలోచించి చేయాలి. ఎందుకంటే అందరినీ నమ్మి ఇబ్బందులకు పాలు కాకుండా కొన్ని విషయాలు, ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగినది. లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతినిత్యం స్తని స్తోత్రం కానీ, కాలభైరవ అష్టకం కానీ పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక్కడ తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో ఈశానపల్లి గ్రామంలో కాలభైరవ టెంపుల్ ఉంది. చాలా పురాతనమైనది, స్వయంభూ టెంపుల్. ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. గ్రహ దోషాలు కావచ్చు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు ముఖ్యంగా దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకుంటారు. మీ ఆలోచన విధానంతో భవిష్యత్తులో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కొంత అవసరం అవుతుంది. దానిని లోన్కి కాకుండా ఇన్వెస్టర్స్ వస్తేనే ముందుకు వెళ్ళండి, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి. అప్పు చేసి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది కాదు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి కూడా. సంతానం బాగుంటుంది. వారి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడతారు. మంచి సంబంధం రావాలి, వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. మీకు అనుకున్నట్టుగానే మంచి సంబంధం కూడా కుదురుతుంది. పెళ్లి కాని వారికి వివాహ విషయంలో ఒక దిగులు, భయం ఉంటుంది. అంటే ఎలాంటి వారు వస్తారో, బాగుంటుందా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే సందేహం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒకసారి మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఒకసారి జాతక పరిశీలన కూడా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నా, చెప్పుడు మాటలు వినడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత నష్టం అనేది ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలకి, సమయస్ఫూర్తికి మీకు మీరుగా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ ఓన్ డిసిషన్ తీసుకోండి, లేదా 10 మంది మాటలు వినండి. అది ఏది బాగుందో, ఏదో బాగోలేదో నిర్ణయించుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో స్థలం అమ్మలేకపోయాము, అమ్ముడు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వారం స్థలం అమ్ముడవుతుంది. వచ్చిన ధనాన్ని పిల్లల చదువు కోసం
పక్కన పెట్టండి, పక్కన పెడతారు కూడా. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. ఈ రాశి వారికి ఏ నడిసని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పశుపతి హోమం చేయించండి. ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం, మంగళవారం నాడు హనుమంతుడి ఆకుపూజ చేయించండి. కుదిరితే ప్రతి మంగళవారం చేయించండి, ప్రతి సోమవారం అభిషేకం చేయించండి. కుదరినప్పుడు నెలకొకసారి చేయించుకోండి. ప్రతి మంగళవారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. దానిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో ఏకాగ్రత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే వీరికి నరదిష్టి అధికంగా ఉంది. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కాలభైరు రూపు కానీ మేధా దక్షిణామూర్తి రూపు కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.